ఈ గ్రామంలో కూడా హోజాలు, కోలమ్స్, ఆంధ్ర గోండులు ఉన్నారు. అటువంటి వాళ్ళల్లో ప్రిమిటివ్ ట్రైబ్స్ ఉన్నటువంటి వాళ్ళందరికీ శాచ్యురేషన్లు ఇస్తూ మిగతా వాళ్ళకు కూడా సాధ్యమైనంత మేరకు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇళ్లు ఇచ్చి కంప్లీట్ చేసే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. కేవలం ఇళ్లు శాంక్షన్ చేసి వదిలేయట్లేదు. ప్రతి వారం మీరు కడుతున్నటువంటి ఇల్లుని పర్యవేక్షణ చేసి వారం వారం బిల్లు అప్లోడ్ చేయమని చెప్తా ఉన్నాం. బిల్లు అప్లోడ్ చేయగానే వారం వారం మీకు బిల్లు ఇచ్చే పరిస్థితిని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని ముందుకు పోతా ఉంది. దశల వారీగా కడుతున్నటువంటి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులందరికీ కేవలం ఈ గ్రామంలో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులందరికీ మీ ద్వారా ఈ గ్రామం నుంచి పిలిపిస్తా ఉన్నాను. ఏ ఒక్కరోజు కూడా ఆలస్యం చేయవాకండి. నేను కట్టుకునేటువంటి ఇల్లు ఆలస్యం ఒక్కరోజు చేసినా మీకే నష్టం. వడివడిగా త్వరితగతిన మీరు ఇల్లు కట్టుకోండి. వారం వారం బిల్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి ఈ సందర్భంగా అందరికీ మనం చూస్తాం. అట్లాగే ఈ ప్రాంతం నుంచి నడుచుకుంటూ పోతా ఉంటే ఈ రహదారి గురించి కూడా చెప్పారు. ఈ రహదారి పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఉంటుంది. ఈ ట్రాఫిక్ ని అధిగమించాలంటే ఉట్నూరు ఆసిఫాబాద్ రహదారి ఇది వెడల్పు చేస్తే బాగుంటుందని చెప్తే దానిని కూడా ఇప్పుడు ఈ రహదారిని వెడల్పు చేసే కార్యక్రమంలో భాగంగా శాంక్షన్ చేయటమే కాదు, హ్యామ్ మోడల్లో కొద్ది రోజుల్లోనే టెండర్లు కూడా పిలుస్తా ఉన్నారు. ఈ రహదారి కూడా పిలుస్తడం జరుగుతుంది. అట్లాగే ఈ ప్రాంతం నుంచి వెళుతున్న సందర్భంలో కొన్ని చోట్ల నీటిపారుదలకు సంబంధించిన ప్రాజెక్టులకు సంబంధించి కొన్ని సమస్యలు అడిగారు. ఆ సమస్యల్లో మార్గ మధ్యంలో నడుస్తున్నటువంటి ఒక ఊరికి బ్రిడ్జి లేదు. ఆ బ్రిడ్జి లేకపోతే ఆ ఊళ్ళో పోలేకపోతున్నాం అంటే ఆ ఊరికి బ్రిడ్జిని ఇప్పటికే శాంక్షన్ చేయడం జరిగింది. కృష్ణానాయక్ తండా వంతెన పనులు కిషన్ నాయక్, అట్లాగే ఉట్నూరు కెరిమరి రహదారి విస్తరణ సమస్య, అనార్పల్లి వంతెన పనులు సంబంధించి కూడా దాన్ని రీడిజైన్ చేస్తే వాటిని కూడా చేసి పనులు పూర్తి చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ ఓజా సంబంధించినటువంటి తెగ ఇక్కడ చేస్తున్నటువంటి పనులతో వాళ్ళు తయారు చేస్తున్నటువంటి హస్తకళలకు సంబంధించినటువంటి వస్తువుల్ని ఈ మార్గ మధ్యలో నడుస్తుంటే వాళ్ళ షాప్లో కోఆపరేటివ్ సొసైటీ అనుకుంటా అందులో తీసుకుని వెళ్ళారు. ఆ సొసైటీలో వాళ్ళు చెప్పింది, ఈ పరిసర ప్రాంతాల్లో ఎవరికీ లేనటువంటి కళ మాకు తరతరాలుగా వస్తున్నటువంటి కళ ఇది, మా చేతుల్లో వస్తున్నటువంటి కళ ఆర్ట్ ఇది. దీనికి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఐకేపీ ద్వారానో మిగతా ద్వారానో కొంత ఆర్థిక సాయం అందుతూ ఉండేది. ఇప్పుడు పూర్తిగా ఆగిపోయింది. ఏదైనా చేస్తే తప్ప మేము విస్తరించుకోలేని పరిస్థితిలో ఉంటే ఉన్నామని చెప్తే తప్పనిసరిగా వాళ్ళకి నేను మాటిచ్చాను, ప్రభుత్వం వస్తుంది, మీకు కావాల్సినటువంటి ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటుతో కూడిన సహకారాన్ని కూడా అందిస్తామని చెప్పాము. అలాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, మీరు చేస్తున్నటువంటి చేతి పనిముట్లు మార్కెటింగ్ చేసుకోవడానికి కావలసిన వ్యవస్థను ఏర్పాటు చేయడమే కాకుండా భవిష్యత్తులో మీరు చేస్తున్నటువంటి ఈ పనులకి ఆ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద మీకు రుణాలు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం నిర్ణయం చేసిందని కూడా మీ అందరికీ చెప్తా ఉన్నారు.